ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతోందని, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టుకుంటూ పోతే జైలు కోర్టు కూడా సరిపోవన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం విపక్షం నుంచి వచ్చే విమర్శల్ని జీర్ణించుకోలేకే ఇలాంటి అక్రమ కేసులకు తెరలేపిందని ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుతో ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ధ్వంసం ఫిర్యాదుపై మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పోలీసుల విచారణపై ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. అందులో భాగంగానే ఈరోజు డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్ కి రిటర్న్ గా ఆన్సర్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్లు పట్టవు. విమర్శలు ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్ గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీదేదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్ గా.